భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మందమరిలో నూతన ఆర్టీసీ బస్ ప్రారంభించిన మంత్రి వివేక్ వెంకటస్వామి. వరంగల్ జిల్లా అభివృద్ధి కార్యక్రమాలపై హన్మకొండ ఐడిఓసిలో సమీక్ష సమావేశం. మేడారం జాతరకి బస్సును ప్రారంభించిన డిపో మేనేజర్ ప్రసన్న లక్ష్మి. సికింద్రాబాద్లో వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ అధ్యక్షులు ప్రమాణ స్వీకార మహోత్సవం. కర్నూలులో అట్టహాసంగా ప్రారంభమైన టీజీబీ లక్కీ 2 యూత్ క్రికెట్ టోర్నమెంట్. ఇక వివరాల్లోకి వెళ్తే, నర్సంపేటలో కాంగ్రెస్ నాయకులు పెద్ది సుదర్శన్ రెడ్డిపై చేస్తున్న నిరాధార ఆరోపణలు మానుకోవాలని బీఆర్ఎస్ పట్టణ యూత్ అధ్యక్షులు రాయిడి దుష్యంత్ రెడ్డి డిమాండ్ చేశారు. పట్టణ అభివృద్ధికి నిధులు తీసుకురాలని కాంగ్రెస్ నాయకులు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. పెద్ది సుదర్శన్ రెడ్డి నర్సంపేట అభివృద్ధికి కోట్లాది నిధులు తెచ్చారని, వైద్య, విద్య, మౌలిక వసతుల రంగాల్లో కీలక పాత్ర పోషించారని తెలిపారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో నర్సంపేటలో గులాబీ జెండా ఎగరవేస్తామని స్పష్టం చేశారు. కొందరు కాంగ్రెస్ పార్టీ నాయకులు నవ్విపోదురు కాక నాకేం సిగ్గన్నట్టుగా నోటికి ఎంత వస్తుందో అబద్ధాలు ప్రచారం చేసుకుంటూ తిరుగుతున్నారు. మనం మాట్లాడేది ఎంత నిజము, ఏంది అసలు దాని విషయం ఏంది, అసలు మనం మాట్లాడేది నిజమా తప్ప అనేది తెలుసుకోకుండా ఊరికనే ఏదో మాట్లాడాలి కాబట్టి పెద్ద చిన్న తేడా లేకుండా ఒక మాజీ ఎమ్మెల్యే పట్టుకొని నువ్వు అనుకుంటా ఏకవచనంతో సంబోధించుకుంటూ గౌరవ మర్యాదలు మర్చిపోయి మనం ఒక మన యూత్ అనేది ప్రజా సమస్యల మీద కొట్లాడదాం, కానీ ఇది మర్చిపోయి స్థాయి మించి పెద్ద మనుషుల మీద మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళు ఏవైతే సమస్యలు ఏదైతే ఉన్నాయో, ఏదైతే బ్రోచర్ పట్టుకొని చూపిస్తున్నారు, బ్రోచర్ ఒకసారి ఈ బ్రోచరు వాళ్ళు ఏదో పట్టుకొని చూపించుకుంటూ తిరుగుతున్నారో, దీంట్లో కుమ్మరికుంట పార్క్ ఏమైంది, డెవలప్మెంట్ చేస్తారు కానీ మాట్లాడిల్లు. అది కుమ్మరికుంట పార్క్ కొంచెం జూమ్ చేసిన, ఈ పార్క్ అని చూపించుకుంటూ మనం మాట్లాడాలి కదా చిన్న. ఇప్పుడు ఈ పార్క్ ఒకటి చూపిస్తున్నావు, కానీ నువ్వు ఒకటి ఎదుటి వాళ్ళని వేరైతే చూపించినప్పుడు అదే 4,000 మనకెళ్ళి చూపిస్తే కూడా తెలుసుకోవాలి మనము. ఎందుకంటే దాని ఎమ్మటే ఉన్న మన సెంట్రల్ డివైడర్స్ అయితే ఏంది, సెంట్రల్ లైటింగ్ అయితే ఏంది, మనము నర్సంపేటలో జంక్షన్స్ అయితే ఏంది, వెనుక ఉన్న ఆడిటోరియం అయితే ఏంది, వాటితో పాటు వెజ్ మార్కెట్, నాన్ వెజ్ మార్కెట్, నర్సంపేటలో సబ్ స్టేషన్స్, మళ్ళీ సివిల్ జడ్జి కోర్టు నిర్మాణము, ఇంటర్నల్ బీటీ రోడ్స్, మనం ఇలా చూసుకుంటూ పోతే గవర్నమెంట్ హాస్పిటల్, గవర్నమెంట్ కాలేజు, ఇలా చెప్పుకుంటూ పోతే ఈ బ్రోచర్ 10 అయినా కూడా నర్సంపేటలో సుదర్శన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధిని చెప్పాలని సరిపోదు. అసలు మీరు ఏదైతే కుమ్మరికుంట పార్కు ఎందుకు పనులు స్టార్ట్ కావాలని అడుగుతున్నారో, మొదలు అసలు కుమ్మరికుంట పార్కు అనేది టెండర్ ఎప్పుడైంది, అది ఎందుకు క్యాన్సిల్ అయింది, మళ్ళీ దానికి ఎన్ని కోట్ల రూపాయల నిధులు దానికోసం శాంక్షన్ అయినాయి, అది ఎవరు క్యాన్సిల్ చేయాలి అనేది మీకు మీ పార్టీ పెద్దల దగ్గరికి పోయి, అయ్యా ఇట్లా కుమ్మరికుంట పార్కు నిధులు వెనుకకు పోయినాయి, ఎందుకు పోయినాయి, దీనికి కారణం ఎవరు, దీన్ని క్యాన్సిల్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, అసలు అది అగ్రిమెంట్ ఎవరి పేరు మీద ఏంది, ఇవన్నీ కనుక్కొని మాట్లాడితే మీకు కొంచెం గౌరవం ఉండేది. వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు దీని కలర్ కూడా వేయలేదు, కనీసం దీని ముందు బండలు కూడా వేయలేదు, కాంపౌండ్ కట్టలేదు. అంటే ఎందుకు నిర్లక్ష్యం ఇంత? మరి దీన్ని డెవలప్మెంట్ చేసుకుంటే ఒక పేద ఆడపిల్ల పెళ్ళవు కదా, మరి దీన్ని ఎంతో మంది ఫంక్షన్ చేసుకుంటారు కదా, ఏదైనా మీటింగ్లు పెట్టుకుంటారు కదా, దీన్ని ఎందుకు ఆపుతున్నట్టు? మరి రెండేళ్ళు అయింది కదా, 2 ఏళ్ళకి ఏం చేస్తారు మీరు? ఇవన్నీ మీ కళ్ళ కనబడతలేవా? కళ్ళ ముందు బిల్డింగ్ కనబడుతుంది కదా కట్టినట్టు, మీరు ఏం చేసేది దీనికి సమాధానం చెప్పండి మాకు. దాని కిటికీలలో బూజు పట్టినది, రేకులు అడ్డం పెట్టిళ్ళు. అది 2 ఏళ్ళకి వెళ్ళి మీకు దీనికి కనీసం కిటికీలు పెట్టే పైసలు లేవు మన కాడ. ఈరోజు అదే మనం 39 కోట్ల రూపాయలు తెచ్చినామని నిన్న మీరు ఏదో ప్రెస్ మీద రిలీజ్ చేసింది కదా, ఆ 39 కోట్లలో 1 నుంచి 9 వార్డులకు సంబంధించిన వర్క్స్ మీరు చూపిస్తున్నారు. ఒకసారి వచ్చింది ఈ 1 నుంచి 9 వార్డులకు వచ్చే పైసలు 9 వార్డులు చూపిస్తున్నారు కదా, దీంట్లో మరి 9 తర్వాత వార్డులు ఎందుకు లేవు? అసలు ఈ 9 వార్డుల ఫండ్స్ ఇప్పుడు ఎందుకు వచ్చినాయి అనేది మీకు తెలుసా?
ఈ గతంలోనే 45 కోట్ల 42 కోట్లతో సుదర్శన్ రెడ్డి గారు నర్సంపేట మున్సిపాలిటీకి నిధులు టీఎఫ్ఐడిసి ద్వారా శాంక్షన్ చేసి తీసుకొచ్చడం జరిగింది. తీసుకొచ్చిన పైసలు టెండర్లు అయినాయి, అగ్రిమెంట్లు అయినాయి కొన్ని. ఇవన్నీ క్యాన్సిల్ చేసింది మన కాంగ్రెస్ ప్రభుత్వమే. అది మీరు తెలుసుకోవాలి, పెద్దలను అడిగి తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. అప్పుడు క్యాన్సిల్ చేసి అది టెండర్లు కొన్ని ఈ 9 వార్డులో ఉన్న వర్కులను డైవర్ట్ చేసి వేరే వార్డులో పెట్టుకొని ఈ రోజు ఏదో ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి పరుగు పోతుందని ప్రజలు అడుగుతున్నారని ఏదో ఇది ఇంకా టెండర్ ప్రక్రియ కూడా కాదు, ఇంకా ఓన్లీ బడ్జెట్ శాంక్షనే. అది టెండర్లు అయ్యేది ఎప్పుడు, వర్కులు అయ్యేది ఎప్పుడు, ఇవన్నీ ప్రజలు గమనిస్తలేరా, తెలుస్తలేవా? 9 వార్డులకు వచ్చినాయని మేము గతంలో క్యాన్సిల్ అయినని చెప్పినాం. ఎందుకు క్యాన్సిల్ అయినా ఇప్పుడు సమాధానం కూడా చెప్పలేవారు. ఇవాళ మీ పని చేస్తామని చెప్తున్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారు, ప్రతి ఒక్కరు గమనిస్తారు. రాబోయే ఎలక్షన్లకు తప్పకుండా బుద్ధి చెప్తారు. ఈ రాబోయే రోజుల్లో మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ మున్సిపాలిటీ మీద జెండా ఎగిరేసి ఈ బిల్డింగ్ మేమే మున్సిపాలిటీ నుంచి పూర్తి చేసి స్థానిక మహిళలకే దీన్ని మెయింటెనెన్స్ కూడా అప్పచెప్పాలని మా మాజీ ఎమ్మెల్యే గారిని మేము రిక్వెస్ట్ చేస్తాము. ఎట్ ద సేమ్ టైం దీనికి పేరు కూడా మార్చి దీన్ని అంబేద్కర్ భవన్గా చేయాలని కూడా కోరుకుంటున్నాము. జై తెలంగాణ. ఈ నెల 11, 12 మరియు 13వ తేదీల్లో జరగనున్న హజరత్ మాషక్ ఈ రబ్బానీ 470 దర్గా ఉత్సవాలను విజయవంతం చేయాలని దర్గా పీఠాధిపతి నవీన్ బాబా అన్నారు. వరంగల్ నగరంలోని కరీమాబాద్లోని మాషుక్ ఏ రబ్బానీ ఉత్సవాల గోడ పత్రికను దర్గాలో ఆవిష్కరించారు. జనవరి 11వ తేదీన సాయంత్రం 5 గంటలకు దర్గా పీఠాధిపతి నవీన్ బాబా ఇంట్లో ఫాతిమాతో ఉర్ఫ్ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. 12వ తేదీన రాత్రి 9 గంటలకు సందల్ సాని మరియు వేడుక ఉంటుందని, 13వ తేదీన ఖురాన్ పఠనం అనంతరం హజ్రత్ సయ్యద్ షా హైదర్ ఇల్లాలుద్దీన్ కాద్రీ జిలానీకి ప్రత్యేక ప్రార్థన ఉంటుందని, ఈ వేడుకలకు దేశం నుండే కాకుండా వివిధ దేశాల నుండి సుమారు 10 లక్షల మంది భక్తులు హాజరవుతారని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీస్, మున్సిపల్, విద్యుత్తో పాటు జిల్లా అధికారులు సహాయక చర్యలు అందిస్తున్నారని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఉత్సవాలు విజయవంతం చేయాలని దర్గా పీఠాధిపతి నవీన్ బాబా తెలిపారు. Okay. Thank you. मैं सैयद शाह हैदर हिलालुद्दीन खादरी अल मारूफ नवी बाबा साहब सज्जादा नशीन व सवल्लिद दरगाह हजरत सैयदना जलालुद्दीन खादरी शाह जमल बहर माशूक़ रब्बानी रहमतुल्लाह अलैह हजरत माशूक़ रब्बानी रहमतुल्लाह अलैह का 470वां उर्स शरीफ 2026 को बड़ी अक़ीदत व एहतराम से मनाया जा रहा है, जिसमें जलसा औलिया से मौलाना ज़ियाउद्दीन नक्शबंदी साहब, मौलाना अज़ीज़ुल्लाह खदर साहब, मौलाना जाफ़र आबिदीन साहब और सैयद मखदूम मुहिउद्दीन साहब तेलुगु में मुखातिब फरमाएंगे। 21 रजब बरोज़ इतवार बाद नमाज इशा ठीक 9 बजे होगी और बाद नमाज इशा के जलसा अज़मत औलिया व अज़मत मुस्तफ़ा सल्लल्लाहु अलैहि वसल्लम एरिया जदीद में बड़ी धूमधाम से मनाया जा रहा है और जिसमें मुक़र्रिरीन ने ख़िताब फरमाएंगे। और 22 रजब को एरिया जदीद में लंगर आम व ख़ास रहेगा और बाद नमाज इशा दफ़े हमादी ब्रदर्स हमद व नात सुनाने की शहादत हासिल करेंगे और 23 रजब को बाद नमाज फजर ख़त्म कुरान से इख्तिताम अमल में आएगा। अल्हम्दुलिल्लाह हमारे मिनिस्टर कुंडा सुलेखा साहब की जानिब से यहाँ पर जो डेवलपमेंट के जो काम जो सीना जा रहा है, अल्हम्दुलिल्लाह सराय खाना और जो सीना औरतों के लिए मस्जिद और टॉयलेट और वज़ू खाने का भी ज़ोर से काम जो सीना जारी है। अब अल्हम्दुलिल्लाह ये उर्स शरीफ के इंतज़ामात में कुंडा सुलेखा साहबा, कलेक्टर साहबा और कमिश्नर साहबा ने बखूबी अपने काम को अंजाम देंगे इंशाअल्लाह ताला। अल्लाह हाफ़िज़।
భూపాలపల్లి జిల్లాలోని పుష్ప గ్రాండ్ ఫంక్షన్ హాల్లో విద్యార్థుల్లో సైబర్ నేరాలు మరియు రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించాలనే లక్ష్యంతో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఫ్రాడ్కా ఫుల్ స్టాప్ నినాదంతో సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమంతో పాటు రోడ్డు భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అని చెప్పేసి అత్యాశకు పోయి అన్నెసరిగా సైబర్ క్రైమ్కి విక్టిమైజ్ కాకుండా అందరూ కూడా అవేర్నెస్ కలిగి ఉండాలి. ప్లస్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ విషయం గురించి ఎడ్యుకేట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చేస్తున్నట్టు నాకు ఇన్ఫర్మేషన్ ఉంది. లేదు సార్, నాకు అసలు డ్రగ్స్ అనే వ్యాపారం నాకు తెలియదు సార్. అట్లంటే ఏంటమ్మా దానిపై ఉన్నది తెలుసుకో, ముడిపడి ఉన్నది తెలుసుకో, సైబర్ మోసాల పట్ల అవగాహన కలిగి ఉండు. in a different way using other means. కొన్ని వీడియోస్ ద్వారా కొన్ని మీకు వీడియోస్ చూపెట్టాము. ఆ వీడియోస్ మీకు అర్థమయ్యాయా? మల్టీ లెవెల్ మార్కెటింగ్ మీద ఒక వీడియో అర్థమైందా? మీరు 10 మందిని జాయిన్ చేస్తే తలా ఒకరి దగ్గర మీకు డబ్బులు వస్తాయి అని చెప్పేసి అలా మీరు ఇంకో 10 మందిని జాయిన్ చేస్తే వాళ్ళు ఇంకో 10 మందిని జాయిన్ చేస్తే అలా మళ్ళీ మీకు డబ్బులు వస్తాయని చెప్పి డబ్బులు కలెక్ట్ చేస్తారు. ఆ వీడియో అర్థమైందా మీకు? ఇంకొకటి జాబ్ రిలేటెడ్ ఫ్రాడ్, ఇంకొకటి సోషల్ మీడియా రిలేటెడ్ ఫ్రాడ్. సోషల్ మీడియాలో యూ షుడ్ బి ఓకే యాక్టివ్, బట్ యూ షుడ్ నాట్ షేర్ యువర్ ఎ వల్నరబుల్ డివైస్. దానికి ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉంటే ఇట్స్ ఎ వల్నరబుల్ డివైస్. ఒకప్పుడు మీ ప్రాపర్టీ, మీ డీటెయిల్స్ అవన్నీ ఇంట్లో లాకర్లో పెట్టుకునేవాళ్ళు భద్రంగా, సేఫ్లో. దాన్ని ఎవడన్నా కొట్టేయాలంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. వాడు రెక్కీ చేసి చాలా ప్లాన్ వేసి స్కెచ్ చేసి మీరు లేనప్పుడు వాడు పగలగొట్టి తీసుకెళ్ళాలి. ఇప్పుడు డివైస్ ఏదైతే ఉందో మొబైల్ డివైస్ వెరీ ఈజీ. ఒక్కసారి ఏదైనా మీరు లింక్ క్లిక్ చేసి మీ మొబైల్ హ్యాక్ అయ్యి వాడి కంట్రోల్లోకి వెళ్ళిందంటే దే కెన్ యాక్సెస్ ఎవ్రీథింగ్. మీ ఫొటోస్ వాడికి దొరుకుతాయి, దాన్ని పెట్టుకొని మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తాడు. మీ బ్యాంక్ రిలేటెడ్ డీటెయిల్స్ వాడికి దొరుకుతాయి, మీ అకౌంట్లో ఉన్న మనీ అంతా వాడు ట్రాన్స్ఫర్ చేసుకుంటాడు. సో ఇట్స్ ఎ వెరీ వల్నరబుల్ డివైస్. సో పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి వాట్ ఈజ్ అవర్ రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ ఈజ్ బీ కేర్ఫుల్ వైల్ యూజింగ్ మొబైల్ ఫోన్స్. ఓటీపీస్ ఏవైతే ఉంటాయో డోంట్ షేర్ విత్ అవుట్సైడర్స్. మీకు డబ్బులు ఎవరైనా పంపిస్తాను అంటే మీరు ఓటీపీ షేర్ చేయాల్సిన అవసరం లేదు, వాడు డైరెక్ట్ పంపించగలుగుతాడు యూపీఐ ట్రాన్సాక్షన్ ద్వారా. మీ పాస్వర్డ్స్ ఏమన్నా ఉంటే యూ కీప్ చేంజింగ్ యువర్ పాస్వర్డ్స్ రిపీటెడ్గా. అండ్ సోషల్ మీడియా ఐ ఆల్రెడీ టోల్డ్, డోంట్ షేర్ యువర్ ప్రైవేట్ డీటెయిల్స్ ఇన్ సోషల్ మీడియా. అండ్ కీప్ యువర్ మొబైల్ ఆల్వేస్ ఇన్ యువర్ కంట్రోల్. మీ మొబైల్లో ఇఫ్ యు ఆర్ కీపింగ్ వాట్సాప్ or some financial apps like ఫోన్పే, గూగుల్ పే ఇట్లాంటివి పెట్టుకుంటే ఒకవేళ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ గురించి సపరేట్ మొబైల్ యూజ్ చేయండి. రెగ్యులర్ యూజ్ చేసే మొబైల్ కాకుండా యూ టెల్ యువర్ పేరెంట్స్ ఆల్సో, మీ తల్లిదండ్రులకు కూడా చెప్పండి. నార్మల్ కాల్స్ కోసం, డే టు డే బిజినెస్ కోసం ఒక ఫోన్ యూజ్ చేస్తే ఓన్లీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ గురించి ఇంకొక ఫోన్ యూజ్ చేయమని చెప్పండి. ఆ ఫోన్లో ఎలాంటి లింక్స్ రాకుండా యూ ఎన్ష్యూర్ దట్ ఆ ఫోన్ నెంబర్ ఎవరికి షేర్ చేయకుండా, ఏదైనా వచ్చినా కూడా క్లిక్ చేయకుండా. యూ అండర్స్టూడ్ వాట్ ఐఎమ్ టెల్లింగ్? చెప్పింది అర్థమైందా?
నర్సంపేటలో బీజేపీ మున్సిపాలిటీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. పట్టణ అధ్యక్షులు గూడూరు సందీప్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వరంగల్ జిల్లా ఇన్ఛార్జి కొండపల్లి శ్రీధర్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ రానున్న ఎన్నికలకు బూత్ స్థాయిలో బీజేపీ నాయకులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. గత 11 ఏళ్లుగా నర్సంపేటకు కోట్ల రూపాయల నిధులు కేంద్ర ప్రభుత్వమే మంజూరు చేసిందని తెలిపారు. ఈసారి మున్సిపాలిటీ ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుతో బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గాన్ని గొప్పగా అభివృద్ధి చేసిన అని చెప్పుకునే మాజీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు కుమ్మరికుంట పార్క్ పరిస్థితి చూడండి. దాదాపు 4 కోట్ల రూపాయలతో మీరు అభివృద్ధి చేస్తా అన్న పార్కు కుమ్మరికుంట పార్క్ ఇదేనా? వరంగల్ జిల్లా నర్సంపేటలో కుమ్మరికుంట పార్కు అంశంపై యూత్ కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేసింది. నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు తుమ్మలపల్లి సందీప్ మాట్లాడుతూ 3.50 కోట్లతో ఆహ్లాదకరమైన కుమ్మరికుంట పార్కు నిర్మిస్తామన్న హామీ ఏమైందో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు. 10 ఏళ్ల పాలనలో అభివృద్ధి చేయని బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిని తట్టుకోలేక అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. నర్సంపేట అభివృద్ధి దొంతి మాధవరెడ్డి నేతృత్వంలో వేగంగా జరుగుతుందని స్పష్టం చేశారు. బ్రహ్మాండంగా నర్సంపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారని చెప్పి గొప్పలు చెప్పుకోవడం జరుగుతుంది. దానికి ఉదాహరణగా మేము ఈరోజు యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నర్సంపేట పట్టణంలోని కుమ్మరికుంట చెరువు దగ్గరికి రావడం జరిగింది. 200 కోట్లతో నర్సంపేట పట్టణాన్ని మోడల్ సిటీగా రూపొందిస్తానని చెప్పి కలర్ ఫోటోలతో గ్రోచర్ రిలీజ్ చేయడం జరిగింది. అందులో భాగంగానే నర్సంపేట కుమ్మరికుంట పార్కును ఈ విధంగా డెవలప్ చేస్తానని చెప్పి చేయకుండా వారి అసమర్థతను చాటుకున్నారు. మీరు ఒకసారి చూడండి, కుమ్మరికుంట పార్కు దుస్థితి. ఇలా అభివృద్ధి చేస్తానని చెప్పి మాయ మాటలు చెప్పిన వాళ్ళు చేయకుండా వాళ్ళ చాతగానితనాన్ని నిరూపించుకొని ప్రస్తుతం నర్సంపేట నియోజకవర్గంలో మాధవరెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచి దాదాపు 2 సంవత్సరాలు కావస్తుంది. 2 సంవత్సరాలలో ఎటువంటి అభివృద్ధి నర్సంపేట నియోజకవర్గంలో జరగలేదని చెప్తున్నారు. మరి 10 ఏళ్ళు అధికారంలో ఉన్న సుదర్శన్ రెడ్డి ఏమాత్రం నర్సంపేట పట్టణాన్ని అభివృద్ధి చేశాడో ప్రజలకు వివరించాల్సిన బాధ్యత వారిపైన ఉన్నది అనే విషయాన్ని వారికి గుర్తు చేస్తూ, ఇకనైనా మా నాయకుడు, ప్రజానాయకుడు, గౌరవ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారిపై విమర్శలు చేయకుండా 10 ఏళ్ళు నువ్వు అధికారంలో ఉండి 5 సంవత్సరాలు నువ్వు ఎమ్మెల్యేగా ఉండి నర్సంపేట పట్టణానికి ఏ విధమైన అభివృద్ధి చేశావో చెప్పాలని. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నర్సంపేట డిపో నుండి మేడారం జాతర సమ్మక్క సారలమ్మ తల్లుల దర్శనం కొరకు గద్దెల వరకు బస్సును ప్రారంభించిన డిపో మేనేజర్ ప్రసన్న లక్ష్మి గారు ప్రయాణికుల సంఖ్యను బట్టి నర్సంపేట బస్టాండ్ నుండి బస్సులను నడిపిస్తామని ఆమె తెలియజేశారు. ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిపో అసిస్టెంట్ మేనేజర్ రాజశేఖర్, సెక్యూరిటీ హెడ్ కానిస్టేబుల్ వీరారెడ్డి, గ్యారేజ్ సిబ్బంది మరియు డిపో ఉద్యోగులు, మేడారం జాతర భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దీంట్లో ఉంటున్నాము. అందరికీ నా తరఫున ప్రత్యేక థ్యాంక్ యూ, ఎందుకంటే మనకి కొంచెం చిన్న డిపో, మనకంటే హై ఎండ్ ఉన్న డిపో జనగాం ఉంది, వాళ్ళ ఎన్ని ఉప్పాలు ఉంటాయి, వరంగల్ 1 ఉంది, 2 ఉంది, 2 ఇది ఆధార్ కార్డు కాదు, ఇది అందరూ
కొంచెం గిట్లారాదు అందరు ముందు గుమి కొడతా అంటే సార్ హ్యాపీగా కొట్టండి బస్సులు పోనీ ఎట్లుంటది కట్టాలి నీళ్ళు పడ్డాయి. వస్తుంది వస్తుంది ఆగు సార్ సార్ వస్తుంది కొట్టండి సార్ రత్తం సార్ అంటే వేయాలి కదా, చోట వేయాలి కదా సార్. జారిపోయింది మేడం కూడా జారిపోయింది. రెడ్డి గారు నెక్స్ట్ మీరే కార్మికుల తరఫున లాస్ట్ చిన్నది ఇవ్వండి. రవీంద్రన్నకి ఒక రవీంద్రన్న కొట్టాలి. నెలకు 1,20,000 తర్వాత కూడా రవాణా సేవలు ఉపయోగించుకోవాలి. సాయంత్రం ఉంటుంది ఫైన్ మేడారం సమ్మక్క సారక్క తల్లికి. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని అభివృద్ధి కార్యక్రమాలపై హన్మకొండ ఐడిఓసి సమావేశ మందిరంలో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా ఇన్ఛార్జ్ రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. ఇందిరమ్మ ఇండ్లు, 2BHK గృహాలు, భూభారతి ధాన్య సేకరణ, ఎయిర్పోర్ట్, ఇన్నర్ రింగ్ రోడ్, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ వరద నివారణ పనులపై సమీక్షించారు. సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ కడియం కావ్య, ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, అధికారులంతా ఈ సమావేశంలో పాల్గొన్నారు. హైదరాబాద్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో దొరికి పాముతో బెదిరింపులకు దిగిన వ్యక్తి కాళ్ల బేరానికి వచ్చాడు. నిందితుడు సయ్యద్ ఇర్ఫాన్ ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేట్మెంట్ ఇవ్వడంతో చేతులు జోడించి క్షమాపణలు చెప్పాడు. తాను చేసింది తప్పు అని, ఇకపై అలాంటి పనులు చేయబోనని వేడుకున్నాడు. మద్యం కూడా సేవించారని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈ వీడియో ఎస్ఎంలో వైరల్ అవుతుంది. गलती मैं करा, सांप दिखा के डराया, सांप माफी चाहता हूँ, साहब गलती हो गई, पूरे से माफी चाहता हूँ, पूरे पब्लिक से माफी चाहता हूँ, पूरा सोशल मीडिया पे डाल दो ये वीडियो, साहब गलती हो गई। सांप जिंदा था मरे हुआ था? मरे हुआ था साहब। जो पी के ऐसे हरकत करते उनके लिए क्या बोलेंगे आप? मैं तो ये बोलना चाहूंगा, पी के गाड़ी नको चलाओ, मेरे सर का परेशान नको, और ऑफिसरों की रेस्पेक्ट करो, रेस्पेक्ट करो। पुलिस वालों की जितनी रेस्पेक्ट करेंगे वो अपनी रेस्पेक्ट करेंगे, अपने हाथ से काम करते हिफाजत के हाथ। आपकी गलती थी? मैं मानता हूँ मेरी गलती थी, मैं मरे हुआ सांप दिखा के डरा रहा था।
चाबी आबी दे देते शायद बोल के, बस इतनी मेरी गलती है, माफी चाहता हूँ। नेक्स्ट टाइम नहीं करते साहब, माफी चाहते हैं, आप सबसे माफी चाहते हैं हम। మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.